అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: చెరకు దిగుబడులను హరిస్తున్న జొన్నమల్లె నివారణ. నంద్యాల గ్రామ్ 844 నూతన శనగ రకం గుణగణాలు. చేపలు రొయ్యల మిశ్రమ సాగులో అదనపు ఆదాయానికి సూచనలు. ఒక్క రబీలో మాత్రమే సాగయ్యే అపరాల పంట శనగ. శనగను ప్రాంతాన్ని బట్టి సెప్టెంబర్ మొదటి పక్షం నుంచి నవంబర్ ఆఖరు వరకు విత్తుకుంటూ ఉంటారు. నల్లరేగడి నేలల్లోని తేమతో శీతాకాలంలోని మంచును ఉపయోగించుకుని పెరుగుతుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల హెక్టార్లలో సాగవుతుంది ఈ పంట. శనగలో ప్రస్తుతం దేశవాళీ, కాబూలీ రకాలు సాగులో ఉండగా ఇప్పుడు మరొక రకం రైతులకు అందుబాటులోకి వచ్చింది. అదే నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన నంద్యాల గ్రామ్ 844 అనే కాబూలీ శనగ రకం. ఈ రకం దేశ స్థాయిలో గుర్తింపు పొందింది. రాబోయే పంట కాలంలో ఈ రకాన్ని విత్తనాభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెస్తామంటూ ఈ రకం యొక్క గుణగణాలను తెలియజేస్తున్నారు ఇక్కడి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ నీలిమ. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే పప్పు ధాన్యపు పంటల్లో శనగ ప్రధానమైనది. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనూ, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రబీలో ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. ముఖ్యంగా ఖరీఫ్లో వేసిన స్వల్పకాలిక పంటలు పూర్తయిన చోట్ల, అలాగే ఏ పంటలు వేయని పొలాల్లోనూ సెప్టెంబర్ మొదలు నవంబర్ 15 వరకు శనగను విత్తుకోవచ్చు. ప్రకాశం జిల్లాల్లో నవంబర్ 2వ పక్షం వరకు శనగను విత్తుకుంటారు. శనగలో తెల్లగింజ, కాబూలీ రకాలకు మంచి ఆదరణ ఉంది. ఈ శనగ రకాలపై గత కొన్నేళ్లుగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో నంద్యాల గ్రామ్ 844 రకానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో జరిగిన జాతీయ రబీ వార్షిక అపరాల సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ రకం దక్షిణాది రాష్ట్రాలైన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకకు అనువైనదిగా గుర్తించారంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఇక్కడ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ నీలిమ. ఇటీవల ఝాన్సీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నందు జరిగిన రబీ వార్షిక అపరాల సదస్సు నందు మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల నుంచి రూపొందింపబడిన నంద్యాల గ్రామ్ 844 అను అధిక లావు గింజ కాబూలీ రకము అంటే తెల్లశనగ దక్షిణ భారతదేశ రాష్ట్రాలలో అనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల్లో సాగుకు అనువైనదిగా గుర్తింపబడింది. ఈ నంద్యాల గ్రామ్ 844 ముఖ్య లక్షణాలు ఏమంటే దీని యొక్క 100 గింజల బరువు 45 గ్రాముల కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఇది అధిక లావు గింజ కాబూలీ రకము. దీని పంటకాలం వచ్చి 95 నుంచి 100 రోజులు. దీని యొక్క దిగుబడిని కనుక మనం చూసుకున్నట్లయితే వర్షాధారంగా 6 నుంచి 7 క్వింటాలు ఎకరాకు గాను 1 లేదా 2 నీటి తడుల క్రింద 7 నుంచి 8 క్వింటాళ్ళు మనకి దిగుబడి ఎకరాకు వస్తుంది.
అయితే దీని మీద పరిశోధనలు గత 4-5 సంవత్సరాల నుంచి మనము చేపట్టడం జరిగింది. మనము దీంట్లో ఐడెంటిఫై చేసిన మంచి రకాన్ని మనము యాక్రిప్ అంటే అఖిల భారత శనగ సమన్వయ పరిశోధన పథకం కింద మనము ప్రాథమిక పరిశీలనలోను తర్వాత పురోగామి రకాల పరిశీలనలోను దీన్ని మనము టెస్ట్ చేయించాము. దీంట్లో టెస్ట్ చేయించగా అక్కడ రిజల్ట్ని బట్టి మన దక్షిణ భారత రాష్ట్రానికి అనువైనదిగా గుర్తింపబడింది. దీని యొక్క విత్తనోత్పత్తిని ఈ సంవత్సరము అనగా 25-26 సంవత్సరంలో మనం చేపట్టి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్రంలో శనగలో ఎక్కువ దేశవాళీ రకాలు సాగవుతున్నప్పటికీ కాబూలీ శనగ కూడా మనకి విరివిగా ప్రాచుర్యం ఉంది. ఎందుకంటే కాబూలీ శనగ రకాల్లో మనకి గింజ బరువు ఎంత ఉంటే అంత మార్కెట్లో దీనికి ప్రైస్ లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు గుర్తింపబడిన నంద్యాల గ్రామ్ 844 అనేది అధిక లావు గింజ కాబూలీ రకం క్రింద వస్తుంది కాబట్టి మార్కెట్లో మనకి దీనికి అధిక ధర మనకి లభిస్తుంది. అంతేకాకుండా ఇవి మనము ఎగుమతి చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ రకము. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి అధిక దిగుబడినిచ్చు దేశవాళీ రకాలను కనుక చూసుకున్నట్లయితే నంద్యాల గ్రామ్ 857 మరియు నంద్యాల గ్రామ్ 452 అనే రకాల విత్తనం లభ్యమవుతుంది. అధిక దిగుబడినిచ్చు దేశవాళీ రకాలు మరియు మిషన్ కోతకు అనువైన రకాలైన నంద్యాల గ్రామ్ 1267 మరియు నంద్యాల గ్రామ్ 776 అనే రకాల విత్తన లభ్యత కూడా మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో ఉంది. అదేవిధంగా కాబూలీ రకాలలో నంద్యాల గ్రామ్ 810 మరియు నంద్యాల గ్రామ్ 119 అనే రకాల విత్తనం కూడా లభ్యమవుతుంది. రైతులందరూ దీనిని మంచిగా అవకాశాన్ని వాడుకోవాలని మీకు ఈ సమాచారం మేము పొందుపరచడం జరుగుతుంది. ఏకపంటగా వేసిన దానికంటే మిశ్రమ వ్యవసాయం లాభసాటిగా ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. అలాంటిదే జలసాయం కూడా. మంచినీటి చెరువుల్లో ఎక్కువగా బొచ్చె, రోహు, మృగాల, బంగారు తీగ చేప రకాలను పెంచుతూ ఉంటారు. ఒకే రకమైన చేపల పెంపకం కాకుండా 2-3 రకాల చేపలతో సాగు ప్రారంభిస్తే చెరువులోని సహజ ప్లవకాలను పెంపొందించుకునే వీలుంటుంది. దీనికి తోడు రొయ్యలను కూడా జత చేస్తే పెంపకం లాభసాటిగా ఉంటుందనేది శాస్త్రవేత్తల సూచన. అంతేకాదు చేపల చెరువుల్లో ఏరేటర్స్ పెట్టడం వల్ల నీటిలో ఆక్సిజన్ శాతం పెరిగి చేపల జీవక్రియకు ఉపయోగపడుతుంది. ఏరేటర్స్ పెట్టడం ద్వారా చేపల సాంద్రతను పెంచి తద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చునంటూ చేపలు, రొయ్యల మిశ్రమ సాగు గురించి వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ హరిసాధు. పాలీకల్చర్ విధానంలో చేపల రైతులు అంటే కార్పు చేపలను సాగు చేస్తున్నారు రైతులు. అయితే ఈ కార్పు పాలీకల్చర్లో ఈరోజు రైతుల పరిస్థితి మనం చూసినట్లయితే 1 కిలో చేపలను పండించడానికి 80 నుంచి 90 రూపాయలు ఖర్చు అవుతుంది. 1 ఎకరాకి బాగా సాగు చేస్తే దాదాపు మనకు 3 టన్నుల వరకు తీయగలరు. బాగా తీయగలిగితే 3 టన్నుల వరకు తీస్తే కూడా మనకు ఖర్చులు పోను కేవలం 70 నుంచి 80 వేల రూపాయలకి మించి మిగలడంలా. అదే లీజు తీసుకున్న రైతులకైతే 40 వేలు కూడా మిగలడంలా. అయితే దీంట్లో ఈ కార్పు పాలీకల్చర్లో కొన్ని అదనపు ఆదాయం వచ్చే నిమిత్తం 2 మెళకువలు ఉన్నాయి. మొదటి మెళకువగా భాగంగా తీసుకుంటే కార్పు పాలీకల్చర్లో ఎయిరేషన్ యొక్క ప్రాధాన్యత. ఈ ఎయిరేషన్ అనేది చాలా ముఖ్యం. కార్పు చేపలే కాదు, నీటిలో నివసించే ఏ జాతులకైనా సరే ఎంత ఆక్సిజన్ ఉంటే అంత అనుకూలత ఉంటుంది. ఈ ఆక్సిజన్ వల్ల ఉపయోగం ఏంటంటే తీసుకున్న ఆహారం సమర్థవంతంగా శరీర వృద్ధికి ఉపయోగపడుతుంది. మనం రైతులు 1 ఎకరాకి 5 నుంచి 6 అడుగుల లోతు చెరువుల్లో దాదాపు 2500 నుంచి 3000 చేప పిల్లలను సాగు చేస్తున్నారు. ఈ 2500 నుంచి 3000 పిల్లలు సాగు చేసి 10 నుంచి 11 నెలల్లో దాదాపు 2.5 టన్ను నుంచి 3 టన్నులు తీయగలుగుతున్నారు. ఇదే చెరువులో కేవలం మనం ఎయిరేషన్ పెట్టడం వల్ల, ఇంకా వేరే ఇంటర్వెన్షన్ ఏమీ లేదు, కేవలం ఎయిరేషన్ పెట్టడం వల్ల మనం 1000 చేపలను ఎక్కువ స్టాక్ చేయొచ్చు. అంటే 3000 స్టాక్ చేసే పరిస్థితుల్లో 4000 వరకు కూడా మనం స్టాక్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఎయిరేషన్ పెడతామో 3000కు బదులు 4000 పిల్లలు స్టాక్ చేస్తే కూడా ఈ ఆక్సిజన్ యొక్క ప్రమేయం వల్ల మనకు శరీర జీవక్రియల్లో అనుకూలంగా జరిగి
ఎయిరేషన్ వల్ల సమ్మర్ స్ట్రాటిఫికేషన్ లాంటివి జరగకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 5 నుంచి 6 అడుగుల లోతు నీళ్ళు ఉన్నప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎండలు ఉన్నప్పుడు దాదాపు పై లేయర్స్ అంతా వేడెక్కిపోతాయి. పై లేయర్స్ వేడెక్కినప్పుడు చేపలు అడుగు భాగంలో మాత్రమే ఉండగలుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో వాటికి ఈ ఉష్ణోగ్రత వల్ల వచ్చేటటువంటి ఆ స్ట్రెస్ అనేది ఎదుర్కోవడానికి కూడా జీవి కొంత శక్తిని ఉపయోగించాలి. కాబట్టి అప్పుడు మనకు గ్రోత్ అనేది తగ్గడం, స్ట్రెస్కి గురి అవ్వడం, అలానే వ్యాధుల బారి నుంచి పడే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే సమ్మర్ స్ట్రాటిఫికేషన్ అంటాం. ఎప్పుడైతే ఎయిరేషన్ అనుకూలంగా ఉందో ఈ సమ్మర్ స్ట్రాటిఫికేషన్ అది విరగొడుతుంది, తెగ్గొడుతుంది. అంటే నీళ్లు మిక్సింగ్ అయ్యేటప్పుడు చేసి చల్లబడుతూ మరియు ఆక్సిజన్ని ట్రాప్ చేస్తూ, ఆక్సిజన్ అందిస్తూ, అదనం ఆక్సిజన్ అందిస్తూ మనకు అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల మన గాలిలో ఉండేటటువంటి ఆక్సిజన్ని నీటికి అందించడం ద్వారా మనం ఎకరాకి 3 నుంచి 3,000కు బదులుగా 4,000 సాగు చేస్తే కూడా 10 నెలల నుంచి 11 నెలలు అయ్యేటటువంటి సాగు దాదాపు 7 నుంచి 8 నెలలకే, 2 నెలలు మినిమం, తక్కువలో తక్కువ 2 నెలల ముందుగానే మనకు సాగు కంప్లీట్ అవుద్ది. ఎయిరేషన్ లేని చెరువుల్లో ఎకరాకి 3 టన్నులు తీయగలిగితే ఇక్కడ సులభంగా ఎకరాకి 4 టన్నులు తీయగలుగుతాం. దీనివల్ల మనకు రైతు అదనంగా దాదాపు ₹1,00,000 దాకా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది ఎయిరేషన్ వల్ల. కనుక రైతులు ఈ ఆక్వా పాలికల్చర్లో ఎయిరేషన్ అనేది ప్రాధాన్యంగా తీసుకోండి. దానివల్ల చాలా మేలు జరుగుతుంది. ఆ చేపలు కదా ఆక్సిజన్ అవసరం ఎందుకు, ఎయిరేటర్ ఎందుకు అనేటటువంటి అపోహలు రైతులకు ఉంటాయి. అలాంటి అపోహలు కరెక్ట్ కాదు. రొయ్యలకే కాదు, చేపలకు కూడా మీరు ఎయిరేషన్ పెడితే దానివల్ల చాలా ఉపయోగం ఉంది. ఇలా ఏ రైతులైతే ఎయిరేషన్ని పాటిస్తున్నారో అలాంటి చెరువుల్లో పాలికల్చర్లో భాగంగా వెన్నామి రొయ్యలను కూడా దాంట్లో మనం సాగు చేసినట్లయితే అదనంగా మరి ఇంకొక 1,00,000 ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అది ఎలానే అంటే మనం 1 ఎకరా చేపల చెరువుల్లో 70 నుంచి 1,00,000 పిల్లల వరకు వెన్నామి రొయ్యి పిల్లలు మనం సాగు చేస్తాం, స్టాక్ చేస్తాం. అంటే దాంట్లో ఇక్కడ మన ఖర్చు ఏంటంటే కేవలం 1,00,000 పిల్లలకి 20 నుంచి 25,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతాం. అయితే దాంట్లో 1,00,000 పిల్లలు మనం స్టాక్ చేసినట్లయితే 3 నుంచి 4 నెలల్లో మనకు కనీసం 1/2 టన్ను మెటీరియల్ వస్తుంది. 1/2 టన్ను మెటీరియల్ తీసుకున్నా ఈరోజు 1,25,000. ఈ 1,25,000లో 25,000 సీడ్ ఖర్చు అయినా ఈ రొయ్యలకి అవి తీసుకున్న ఆహారంలో ఒక 10,000, 20,000 దాకా మ్యాక్సిమం ఖర్చు అయితే కూడా ఒక 80,000 అదనంగా ఆదాయం వస్తుంది. ఇలా ఎయిరేషన్ వల్ల ₹1,00,000 దాకా, ఈ వెన్నామి రొయ్యల వల్ల కూడా దాదాపు 80 నుంచి ₹1,00,000 దాకా ఆదాయం వస్తే రైతులు ఎకరాకి కార్పు చేపల్లో వచ్చేటటువంటి ఎకరాకి వచ్చే 70,000-80,000, ఈ ఎయిరేషన్ వల్ల వచ్చేటటువంటి ఒక 80,000, అలానే ఈ వెన్నామి రొయ్యలను వదిలిన దాని వల్ల వచ్చేటటువంటి 80 నుంచి 1,00,000 చూసుకుంటే దాదాపు 2.5 లక్షలకు పైగా మనం ఎకరాకి ఆదాయం పొందొచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. మాకు 5 సంవత్సరాల లోపు వయసు గల జీడిమావిడి తోటలు ఉన్నాయి. ఈ తోటల్లో ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేయండి అంటూ అడుగుతున్నారు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల నుంచి రామకృష్ణ. రాష్ట్రంలో చూసినట్లయితే జీడి మామిడి తోటలని విరివిగా పండిస్తున్నారు. కానీ విస్తీర్ణానికి తగినటువంటి దిగుబడులు అయితే మన రాష్ట్రంలో రైతులు పొందలేకపోతున్నారు. చిన్న తోటల నుంచి ముదురు తోటల వరకు కూడా సరైన యాజమాన్యం పాటించకపోవడమే ప్రధానమైనటువంటి అంశం. ఎరువులను కానీ సిఫారసు చేసినటువంటి యాజమాన్యంలో పాటించినట్టయితే మనకి మొక్కలు బాగా పెరగడం, అనుకున్నంతగా పెరగడం, దిగుబడులు కూడా పెరగడం, నాణ్యత కూడా పెరగడం మొదలవుతుంది. ఇక ఈ ఎరువుల యాజమాన్యాన్ని మనం గమనించినట్లయితే మొక్కల్ని మనం నాటేటప్పుడు అనువైనటువంటి రకాలను వేసుకోవాలి. అలా వేసుకునేటటువంటి అంటు మొక్కల్ని తీసుకొచ్చి 3 అడుగుల గుంతలో మనం వేసుకోవాల్సి వస్తుంది. మొక్క నాటేటప్పుడే సేంద్రియ ఎరువుల్ని వేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి సుమారుగా 10 కిలోల పశువుల ఎరువు లేకపోతే వెర్మీ కంపోస్ట్ కానీ, 2 కిలోల వేపపిండి, అలాగే 200 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ ఎరువు, ఈ మూడింటిని కలిపి మనం మొక్క వేసేటప్పుడు ఆ గుంతల్లో వేసి మట్టిలో కలుపుకుంటే ఆ మొక్క దృఢంగా నిలిచి ఆ తర్వాత చిగుళ్ళు వేసే అవకాశం అయితే తొందరగా ఉంటుంది. అదేవిధంగా మొదటి సంవత్సరం ఈ జీడి మామిడి చెట్లకి ఏ రకమైనటువంటి రసాయన ఎరువుల్ని వాడకూడదు. ఈ మొదటి సంవత్సరం వేసుకునేటప్పుడు సేంద్రియ ఎరువులుగా మనం సుమారుగా దాదాపు ప్రతి మొక్క కూడా 10 కిలోల పశువుల ఎరువు, అదేవిధంగా 2 కిలోల వేపపిండి, అలాగే 200 గ్రాముల వరకు కూడా సూపర్ ఫాస్ఫేట్తో పాటుగా జీవన ఎరువులను కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అజిటోబ్యాక్టర్తో పాటుగా మైకోరైజ్ అంటాము. ద్రవరూప జీవన ఎరువులని
ప్రతి మొక్కకి కూడా సుమారుగా 20 నుంచి 40 మిల్లీలీటర్లు ద్రవరూపజీవన ఎరువుని సేంద్రియ ఎరువులో కలుపుకోవాల్సి వస్తుంది. అలాగే 2వ సంవత్సరం నుంచి మనం ఈ సేంద్రియ ఎరువులతో పాటుగా ఈ రసాయన ఎరువులను కూడా మనం వాడుకోవాల్సి వస్తుంది. 2వ సంవత్సరంలో ఈ జీడి మామిడి తోటలకి 100 గ్రాముల నత్రజని, అలాగే 25 గ్రాముల భాస్వరం, అదేవిధంగా 25 గ్రాముల పొటాష్ ఈ ఎరువుల్ని మొదటి దఫాగా అంటే జూన్ జూలై మాసంలో వేసుకోవాలి. అదేవిధంగా 2వ విడతగా సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో మరో 100 గ్రాముల నత్రజని, 25 గ్రాముల భాస్వరం, అలాగే 25 గ్రాముల పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువుల్ని 20 కేజీల బాగా చివికినటువంటి పశువుల ఎరువు కానీ లేదా వెర్మీ కంపోస్ట్ కానీ సో దాంతో కలుపుకొని మనం వేసుకున్నట్లయితే సేంద్రియ ఎరువుతో పాటు చక్కగా మనకి పోషకాలని మొక్కలకి అందించవలసినటువంటి పోషకాలు అందుతాయి. అదేవిధంగా 3వ సంవత్సరానికి వచ్చేపాటికి 150 గ్రాముల నత్రజని ఇచ్చేటటువంటి ఎరువు, అదేవిధంగా 40 గ్రాముల భాస్వరం ఇచ్చేటటువంటి ఎరువు, అలాగే 60 గ్రాముల పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువు తీసుకొని దానికి తగు పాలలో మనం సేంద్రియ ఎరువులని అలాగే జీవన ఎరువులను కలుపుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే అవకాశం ఉన్న చోట తోటలో 4 సంవత్సరాల లోపు ఉండేటటువంటి జీడి మామిడి తోటల్లో మనం పచ్చిరొట్ట ఎరువులు కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే 4వ సంవత్సరంలో 200 గ్రాములు నత్రజని ఇచ్చే ఎరువులు, అలాగే 50 గ్రాములు భాస్వరం ఇచ్చే ఎరువు, 60 గ్రాములు పొటాష్ ఇచ్చే ఎరువులని వేసుకోవాలి. అదేవిధంగా 5వ సంవత్సరం వచ్చేప్పటికి 500 గ్రాములు నత్రజని ఇచ్చేటటువంటి ఎరువు, అలాగే 60 గ్రాములు భాస్వరం ఇచ్చేటటువంటి ఎరువు, అలాగే 60 గ్రాములు పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువు వేసుకోవాలి. అయితే ఇలా వేసుకునేటప్పుడు మనం మొదటిసారి చెప్పినట్టు మొదటి దఫాగా జూన్ జూలై మాసంలో వేసుకోవాలి, 2వ దఫాగా సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో ఈ సిఫార్సు చేసినటువంటి ఎరువుల్ని వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అంటే మొక్క మొదల్లో ఎరువు వేసేటప్పుడు మొక్కకి 1 నుంచి 1.5 మీటర్ దూరంలో మనకి 10 సెంటీమీటర్ల లోతులో ఒక పళ్ళెంలాగా తయారు చేసుకొని దానిలో ఈ రసాయన ఎరువు సేంద్రియ ఎరువు కలుపుకొని మనం వేసి నీరు కానీ అందుబాటులో ఉంటే నీరు కడితే చాలా చక్కగా ఆ పోషకాలన్నీ కూడా మొక్కలకు అందుతాయి. అదేవిధంగా ఈ సేంద్రియ ఎరువులు వేయడం వల్ల కూడా ఈ రసాయన ఎరువుల పనితనం అంటే సామర్థ్యం బాగా పెరిగి వాటి తాలూకా మొత్తం ఎరువుని మొక్కలు తీసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. సో సరైన పోషకాల యాజమాన్యం చేపట్టడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు ఆరోగ్యంగా ఉండటం వల్ల ఏ రకమైనటువంటి చీడపీడల తాలూకా ఆశించడం కూడా తగ్గుతుంది. సో ఈ విధంగా ఎరువుల్ని మనం సమగ్రంగా అంటే రసాయన ఎరువులతో పాటుగా మనం సేంద్రియ ఎరువులు అదేవిధంగా జీవన ఎరువులను కూడా కలుపుకొని వేసుకోవటం వల్ల మనకి దిగుబడులు ప్రతి సంవత్సరము అలాగే నాణ్యత జీడి మామిడిలో పెరిగే అవకాశాలు ఉంటాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో సాగయ్యే తీపిని పంచే వాణిజ్య పంట చెరకు. చీడపీడలే కాక చెరకు పంటకు ప్రధాన సమస్య జొన్న మల్లె అనే కలుపు. ఇది ఒక వేరు పరాన్నజీవి కలుపు మొక్క. పూత దశలో ఉన్న జొన్న మల్లె నుంచి విత్తనాలు ఏర్పడితే ఎన్నో వేల విత్తనాలు భూమిని చేరి కొన్ని సంవత్సరాల పాటు భూమిలో ఉండి మరింత నష్టం కలిగిస్తాయి. కాబట్టి తొలి దశలోనే జొన్న మల్లెను నివారించడం తప్పనిసరి అంటూ తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం బసంతపూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్. ప్రతి సంవత్సరం కూడా కలుపు వలన చెరకు పంట లోపల దాదాపు 25 నుంచి 80% వరకు కూడా పంట దిగుబడి పైన నష్టం జరుగుతూ ఉంది. అందులోపల ఈ కలుపు అనేది పిలక దశలో చాలా కీలకమైన దశ. ఈ కీలకమైన దశ లోపల ఎలాంటి కలుపు లేకుండా నివారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే సమగ్ర యాజమాన్య పద్ధతి లోపల కొన్ని మార్గాల ద్వారా మనం కలుపు నివారిస్తాం. కొన్ని కలుపుని వ్యవసాయ పద్ధతిలోను కొన్ని కలుపుని రసాయన పద్ధతిలోను కూడా రైతులు నిర్మూలిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితి లోపల చెరుకు పంట లోపల జొన్న మల్లె అనేది చెరుకు పంటకు చాలా విపరీతమైన నష్టం చేస్తూ ఉంది. అయితే ఈ జొన్న మల్లె అనేది ఒక పరాన్నజీవి. ఇది చెరకు తయారు చేసుకున్నటువంటి ఆహారాన్ని ఈ జొన్న మల్లె తీసుకొని చెరకు పంటని ఎదగనీయకుండా చేస్తుంది. దీనికి రైతులు ఎన్ని మందులు కొట్టినా కానీ కూడా ఎలాంటి ఫలితాలు లేకుండా పోతూ ఉంది.
ఇక్కడ ఉన్నటువంటి పొలాల లోపల జొన్న ఎక్కువగా సాగులో ఉన్న సమయం లోపల ఈ కలుపు అనేది, ఈ పరాన్నజీవి అనేది ఉద్భవించడం జరిగింది. ఆ ద్వారా వచ్చినటువంటి విత్తనాలు ఇప్పటికీ కూడా భూమిలో ఉండి పంటకు నష్టం కలుగజేస్తూ ఉన్నాయి. ఒక మొక్క లోపల మీకు ఇలాంటి జొన్నమల్లెకి పువ్వు వస్తుంది. ఈ పూత ద్వారా ఒక్క చెట్టుకి దాదాపు 1000 గింజల ద్వారా కూడా వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అయితే ఈ గింజలు చాలా సూక్ష్మదర్శినిగా చిన్నగా ఉంటాయి. అది గాలి లోపల ఎగురుతూ ఉంటాయి. ఎక్కడైతే పంట అనుకూలమైన పంట వస్తుందో ఆ పంట పైన వాలి ఈ కలుపు నష్టం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా మనకు ఇలాంటి సందర్భాల లోపల నిర్మూలనకు ఏం చేయాలి అంటే కనుక మొట్టమొదటిది మనం చెరకు పంట వేసేటప్పుడు భూమిలో ఉన్నటువంటి ఈ జొన్నమల్లె విత్తనాలని గాలికి ఎండకు బహిర్గతమయ్యేలా లోదుక్కులు చేపట్టాలి. ఇలా లోదుక్కులు చేపట్టినప్పుడు వేసవి లోపల ఉన్నటువంటి ఉష్ణోగ్రతకి దాదాపు ఈ జొన్నమల్లె విత్తనాలు దాని లోపల ఉన్నటువంటి శక్తిని కోల్పోయి విత్తనం మళ్ళీ మొలకెత్తనీయకుండా చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రెండవది ఏంటంటే ఒకవేళ జొన్నమల్లె కనుక ఆ పొలం లోపల చాలా విపరీతమైన సమస్యగా ఉంది, మొక్కల కంటే కూడా ఎక్కువగా ఉంది, అలాంటి సందర్భం లోపల పంట మార్పిడి అనేది ఉత్తమమైన పద్ధతి. ఈ పంట మార్పిడి సమయం లోపల రైతులు గమనించవలసింది ఏంటంటే వాళ్ళకు అనుకూలమైన పంట కాకుండా కొన్ని పంటలు మాత్రమే శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తూ ఉంటారు. అందులోపల ముఖ్యమైనది ఏంటంటే వేరు శనగ, బొబ్బేర్లు, లేకపోతే సూర్యపువ్వు, సన్ఫ్లవర్ అంటాం మనం. ఈ పంటలు వేసినప్పుడు ఈ పంటలో లోపల ఉన్నటువంటి వేర్లలో నుంచి ఒక పదార్థం భూమి లోపల విడుదలై ఈ జొన్నమల్లె విత్తనాలన్నింటినీ కూడా మళ్ళీ మొలకెత్తే సామర్థ్యం కోల్పోయేలా చేస్తారన్నమాట. సో ఇలా పంట మార్పిడి 2 సార్లు కనుక చేసినట్టయితే భూమి లోపల ఉన్నటువంటి జొన్నమల్లె విత్తనాలు మళ్ళీ రాబోయే పంటలకు ఎలాంటి నష్టం చేయకుండా చేయడానికి ఒక అవకాశం ఉంది. ఈ జొన్నమల్లె రాకుండా ఉండాలంటే కనుక పొలం లోపల నీరు నిలబెట్టేసి దాదాపు 5 నుంచి 6 రోజుల వరకు నిలబెట్టినట్టయితే కూడా అక్కడే మురిగిపోయి జొన్నమల్లె చావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకొక కల్చరల్ ప్రాక్టీస్ లోపల భాగంగా ఎప్పుడైతే పూతకు రాకముందు కనుక పీకేసేసి కాల్చివేసినట్టయితే కూడా కొంతవరకు చాలా సులభంగా నివారించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అయితే చాలామంది రైతులు చెరుకు ఎదుగుదలకు వచ్చిన తర్వాత పంట ఏపుగా ఎదిగే దశ లోపల దాన్ని నివారించడానికి చూస్తూ ఉంటారు. అలాంటి సమయం లోపల ఈ కూలీల ద్వారా నిర్మూలించే కన్నా రసాయన మందులు ఏవేవి అనుకూలంగా ఉన్నాయి, రసాయన మందులు ఏ విధంగా మంచి ప్రత్యామ్నాయం కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ రసాయన మందులో భాగంగా 2,4-D నాక్విడ్ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి లోపల పంట పైన 7 రోజుల వ్యవధి లోపల 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ జొన్నమల్లె ఎక్కడైతే ఉందో అది మొత్తం అంతా కూడా చనిపోవడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలం లోపల మా చెరుకు పరిశోధనలో భాగంగా కొన్ని ప్రాంతాల లోపల కూడా కొన్ని రైజోబియం కల్చర్స్ అంటే వాస్కులర్ రైజోబియం కల్చర్స్ కూడా మనము పరిశోధన భాగంగా కొన్ని పొలం లోపల ఈ కల్చర్స్ వేసి చూసినాము. ఇది భారతీయ వ్యవసాయ మండలి భాగం లోపల కొన్ని పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. సో అక్కడ కొంత ఆశాజనకంగా ఉంది. ఎప్పుడైతే మనం చెరుకు నాటుకుంటామో నాటుకునే సమయం లోపల ఈ కల్చర్ని కనుక మనము 2 కిలోల కల్చర్ని కనుక 1 ఎకరంకి పశువుల ఎరువులో కానీ లేకపోతే ఏదైనా సేంద్రియ ఎరువులో కనుక కలిపి చల్లినట్టయితే కూడా ఈ జొన్నమల్లె కూడా విత్తనాలు అక్కడికక్కడే చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకు పరిశోధన ఫలితాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.